రాజమండ్రికి వెళ్ళిన ప్రారంభ దినాల్లో నాకు ఆ ప్రాంతం ఏమీ తెలియదు కదండి. సరితా సిస్టర్ ఉండేది, శామ్యులు, కిషోర్ ఉండేవాడు. వీళ్ళ ముగ్గురికి ఏం చెప్పారంటే, నాకు ఈ ప్రాంతం కొంచెం అవగాహన వచ్చేంత వరకు మీరు ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేయండి అన్న. రాజమండ్రి ప్రక్కనే రాజవోలు చిన్న గ్రామం, అక్కడ పెట్టారు మీటింగ్. గుడారాల పండుగ అంత గ్రౌండ్, ఆ గ్రౌండ్ కాలేజ్ గ్రౌండ్. అక్కడ యేసు ప్రభు, భక్త్ సింగ్ గారు, దేవదాసయ్య గారు, ఏసన్ గారు, పౌలు, పేతురు, యోహాను, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ వచ్చి మీటింగ్ పెట్టిన ఆ గ్రౌండ్ నిండదు, అంత గ్రౌండ్ అది పెడితే నేను అడిగా, మీకైనా బుద్ధి లేదా, బొర్రా గుజ్జు లేదా మీకు? ఇంత గ్రౌండ్ ఏమిటి ఇక్కడ పెట్టారు ఏమిటన్నా? అన్నా మీరు వచ్చారు కనుక వస్తారులే నా జనం, ఇదొక బిస్కెట్ నాకు. నేను వస్తే నేను అసలు తెలియదు ఇక్కడ, నేను అసలు వచ్చే 3 రోజులు అయింది ఇక్కడికి వచ్చి, నేను వస్తే ఎలా వస్తారు? దేవుడి దయ వల్ల నేను, నాతో 3 బ్రదర్స్, మొత్తం 4, సరిత వాళ్ళ ఫ్రెండ్ 6, నాతో పాటు 2 సంఘ పెద్దలు 8, మొత్తం వచ్చింది ఎంతమంటే 14 మంది. మిగతా 6 2 కళ్ళు లేవు, 3 చెవులు వినబడవు, ముసలోళ్ళు వచ్చి కూర్చున్నారు. 1.5 పాటలు పాడాం. మెసేజ్ నేనే. నాకున్న మంచి లక్షణం అది, మంచి లక్షణం. ఒకవేళ ఈరోజు సాయంకాలం నేను వాక్యం చెప్పించాలి బ్రదర్స్తో అంటే ముందే చెప్తా, అబ్బాయి ఈరోజు రాత్రి నువ్వు ఒక ½ అన్ అవర్ చెప్పాలి, దాన్ని నేను కొనసాగిస్తానని చెప్తా. ఒకవేళ అక్కడ జనం ఎక్కువ వచ్చారనుకో, అబ్బాయి నువ్వు ఈరోజు వద్దులే నేనే చెప్పేస్తానని ఎప్పుడు అనను. మొత్తం మేము 8 తప్ప అక్కడ ఒక 6 ఉన్నారు అంతే, అంతా ముసలి బ్యాచ్. లేచా, మీరు నమ్మరండి, 1:40 వాక్యం చెప్పా. మరుసటి ఆదివారం 20 మంది వచ్చారు, కొత్తోళ్ళు. వాళ్ళు అడిగా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అదేనండి రాజోలండి, మొన్న మీరు ప్రార్థన పెట్టారు కదండి మా గ్రామంలో, ఆ రాజోలండి. ఆ గ్రామమా? మరి 6 ముసలోళ్ళు వచ్చారు, మీరందరూ ఎక్కడ చచ్చారు ఆ రోజు అన్న అంటే, ఓసన్న గురించి మాకు తెలదు కదండి, మేము మా ఇంటి దగ్గర 6 బయట పడుకుని విన్నామండి బాబు, నీ మాటలు నీ పాట పాపోయ్, మీ 20 మంది సెటిల్ అయిపోతామండి సంఘంలోనూ. ఇప్పుడు ఆ గ్రామం నుంచి 50 మంది విశ్వాసులు వస్తున్నారు అక్కడికి. ఆ రోజున జనం తక్కువ వచ్చినారు, ఎవడో బ్రదర్కి ఇచ్చున్నాను అనుకో, వాడు ఏం చెప్పేవాడో, వాడికి ఏం తెలుసో ఏం చెప్తాడో తెలియక ఎందుకు వచ్చిన గొడవ.